వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. స్టార్ట్ చేద్దామా మనస గారు? చేద్దామండి. ఫస్ట్ స్టవ్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె ముందు వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు కొన్ని, నెక్స్ట్ కొన్ని కరివేపాకు రెబ్బలు వేస్తాం, 2 ఎండుమిర్చి, నెక్స్ట్ చిటికెడు పసుపు, స్పూన్ ఇవ్వండి. కొబ్బరి తురుము కొంచెం వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇట్లా కొంచెం కలుపుతూ ఉండాలి. ఓకే, ఇది మనకి ఎలా అంటే కొంచెం ఫ్రై లాగా అలా వస్తుందా ఏంటి? అంటే ఇది పేస్ట్ వేస్తాంగా, పల్లీలు నువ్వులు. ఏ పేస్ట్? పల్లీలు నువ్వులు. ఇది పౌడర్లా ఉంది. అదే కొంచెం వాటర్ వేస్తా. ఓహో, సో అలా వేసుకొని పేస్ట్ లా చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు నువ్వులు వేయించేసి ఇలా పౌడర్ చేశాను. ఓకే ఓకే. కొంచెం క్యారెట్. సో అయితే ఇందులో మనకి కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. క్యారెట్ కొంచెం రుచికి, ఎందుకంటే కలర్ఫుల్ గా కూడా అవపడుతుంది. జనరల్ గా ఫ్రైస్ కానీ అలా చేసేటప్పుడు అది ఎక్కువ ఉంటే ఊరికే పైన కొబ్బరి తురుము కొంచెం వేసుకుంటాము, కానీ దీనికి కొబ్బరే ఎక్కువ ఉండాలి. ఓకే. పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ పేస్ట్. పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ 3. ఓకే. అంటే ఒకటి ఇవి మామూలుగా పీసెస్ వేసుకోవచ్చుగా? పీసెస్ వేస్తే పిల్లలు తినలేదు, ఇలా అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి. అయినా ఇది కొంచెం లైట్ గా ఉంటుంది కాబట్టి అలా పేస్ట్ వేసుకుంటే టేస్ట్ గా ఉంటుంది. ఓకే, ఇది మనకి రైస్ లోకి బాగుంటుందండి, చపాతీలోకి బాగుంటుంది, రైస్ లోకి కూడా బాగుంటుంది. సో ఎక్కువ చపాతీ అయితే బాగుంటుంది. ఓకే, సో పేస్ట్ వేస్తారు కాబట్టి మనకి దగ్గరికి కూరలాగా వచ్చేస్తుంది. కావాలంటే ఇలా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. అలా పల్లీలు నువ్వులు వేసుకోకుండా అంటే ఇది ఓన్లీ ఇది ఒకటి అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఉట్టి కొబ్బరితో కూర అంటే జనరల్ గా మనం గ్రేవీ కర్రీస్ ఎక్కువ చేసుకుంటాం, అంటే కొబ్బరిని పేస్ట్ లా చేస్తూ అలాగా. కానీ ఇది బాగానే ఉంది వెరైటీగా. కొబ్బరిలో కలిసిపోయే వెజిటేబుల్ ఏదైనా అయితే బాగుంటుందేమో కదా. ఇప్పుడు ఇలా క్యారెట్, ఆనియన్ కానీ అలా. దీంట్లో ఆనియన్స్ అక్కర్లేదు. మా అబ్బాయి ఆనియన్స్ తినడు, అందుకనే ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఎందుకంటే అందులో వెల్లిపాయ వేసాం కదా కాబట్టి కొద్దిగా. అంటే మరీ కొబ్బరి అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము, కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఈ మసాలాస్ ఇవన్నీ కొంచెం వేసుకుంటే కొంచెం స్వీట్ అనేది తగ్గిపోతుంది. పల్లీలు నువ్వుల పేస్ట్ పౌడర్. వాటరా? కొన్ని వాటర్. కానీ యాక్చువల్గా పౌడర్ లా వేసే కంటే కూడా మనం అందులోనే బాగా కలిపేస్తే మనకి బాగుంటుంది అనుకుంటా. కొంచెం కావాలా? ఇంకొంచెం. కానీ ఆల్రెడీ కొబ్బరి మనకి కమ్మగానే ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు పల్లీలు నువ్వులు కూడా? ఇంకా టేస్ట్ ఎక్కువ రావాలండి. ఓహో, అది మామూలుగా కొబ్బరి తిన్నట్టు హల్వా లాగా స్వీట్ అలా ఉంటుంది కదా, కొంచెం పల్లీలు నువ్వులు టేస్ట్ వేరే ఉంటుంది. గరం మసాలా, కొంచెం గరం మసాలా, ఎంటీఆర్ గరం మసాలా. అది ఎంటీఆరా? వెరీ గుడ్. కొంచెం సాల్ట్. యాక్చువల్గా ఇది మనకి 2 రకాలుగా చేసుకోవచ్చేమో. కొంచెం డ్రైగా కావాలంటే ఇందాక వాటర్ వేయకుండా ఓన్లీ కొబ్బరి, క్యారెట్ అది పౌడర్ వేసేసుకొని అలా ఉంచేసుకోవచ్చు. కొంచెం కర్రీలకు కావాలంటే ఇలా వాటర్ వేసి మగ్గించుకోవాలి. ఓకే, ఒక 2 minutes మూత పెట్టండి. అయిపోయిందండి. ధనియాలు ఏం చేశారండి? పల్లీలు నువ్వులు అందులోనే, ధనియాలు కూడా అందులోనే పేస్ట్ చేశానండి. మరి చెప్పాలి కదండి, కొంచెం మీరు హెల్ప్ చేస్తారు. మానిత గారు సూపర్ గా ఒక పాయింట్ పట్టుకుంటే మీరు దాన్ని అందరూ మిక్స్ చేసేసారని చెప్పేస్తున్నారు. ఓకే, సో శనగలు ఇప్పుడు గార్నిష్ సర్వింగ్ బౌల్ లో. ఒక నిమిషం ఆగండి, పాపం వాళ్ళు ఇందాక ధనియాలు మిస్ అయ్యారు కదా, వాళ్ళకి ఒకసారి చెప్దాం. ధనియాలు, నువ్వులు, అలాగే వేరుశెనగ గుళ్ళు 3 కూడా ఫ్రై చేసుకొని కలిపి గ్రైండ్ చేసేసుకోవాలండి పౌడరు. సో ఆ మసాలా పౌడర్ ఇందులో వాడుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. ఓకే, ఇప్పుడు ఇదేంటి అయిపోయినట్టు సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చా?
ఆఫ్ చేసేను. ఆఫ్ చేసేయండి. మరి శనగలు పైన పైన గార్నిష్. గార్నిష్. ఓ అయితే శనగలు ఆప్షనేనా? కావాలంటే వేసుకోవచ్చు, కావాలంటే అందులో వేసుకోవచ్చు, లేకపోతే గార్నిష్కైనా. మొత్తం శనగలు బాయిల్ చేసిన శనగలు కదండి. అవును, ఇప్పుడు మనకు చూసే వాళ్ళకి గబుక్కుని శనగలు ఇందాక కొబ్బరి అని ఇప్పుడు శనగలు కూర చూపిస్తున్నారు ఏంటి అనుకుంటారు కదా మళ్ళీ, అందుకని అనమాట. సరే రెడీ అండి. వేడివేడిగా కోకోనట్ క్యారెట్ కర్రీ కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కోకోనట్ క్యారెట్ కర్రీ తయారు చేసే విధానం: వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, ధనియాలు వేయించి పొడి కొట్టి ఉంచాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసి వేగాక పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. తర్వాత క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. దీనిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి గరం మసాలా, ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉడికించిన శనగలతో గార్నిష్ చేసుకుంటే కోకోనట్ క్యారెట్ కర్రీ రెడీ. కర్రీ తయారీ విధానం చూసారు కదా. మీ దోశ తీసుకొచ్చేసారా? తీసుకొచ్చాను. సో ఇలా కాస్త చల్లబడితే బాగుంటుంది అన్నమాట. సో చల్లబడింది కాబట్టి ఎలా అయినా తినేయచ్చుగా. తినేయచ్చు. ఫస్ట్ దోశ తినేద్దామా? ఓ వీళ్ళందరూ ఇంతకు పిల్లలు వచ్చారు కదా, పరిచయం చేసుకుందాం ఆగండి ఒకసారి. మీ ఇద్దరు బాబులా? నీ పేరేంటి? పూజ కిరణ్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. శ్రీకృష్ణ చైతన్య. నువ్వు? ఫోర్త్ క్లాస్. వెరీ గుడ్. మీ బాబా? నీ పేరు? జయ భవన్ కుమార్. భవన్ కుమార్. నువ్వే క్లాస్? ఫోర్త్ క్లాస్. వెరీ గుడ్. ఆ పాప? మా అన్నయ్య వాళ్ళ పాప. నీ పేరు? ఆస్తిని. అవునా, ఓకే. సో ఫస్ట్ దోశ తిందాం, తీసుకోండి. సరే ఇప్పుడు కర్రీ టేస్ట్ చూద్దాం. అందరు స్పూన్స్ తీసుకోండి. అసని నువ్వు కూడా తింటావా? నీకు మీ అత్తయ్య పెడుతుంది నాకు. ఓకే, సో ఫైనల్గా రెండు టేస్ట్ చూడటం అయిపోయింది. అనిత గారు ఏది బాగుందండి మీకు? దోశ బాగుందండి. దోశ బాగుందా? కర్రీ ఎందుకు నచ్చలేదు మీకు? కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు ఉందా మీకు? నాకేం లేదు, నాకు బాగానే ఉంది. సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించిందా మీకు? బాగానే ఉంది. బాగానే ఉందా? ఏది బాగుంది? మా కర్రీ బాగుంది. మీ కర్రీ మీకు బాగుందా? ఓకే, యాక్చువల్గా కూడా బాగానే ఉంది, కానీ దానికంటే ఎక్కువ స్వీట్ ఎక్కువైంది దాంట్లో మీకు. ఓకే, సో అంటే రెండిట్లో కూడా అన్ని సమానంగా సరిపోయాయి. కాంపిటీషన్ కాబట్టి వీళ్ళిద్దరు అపోనెంట్స్ కాబట్టి అలా చెప్తున్నారు. సో నేను చెప్తాను. దోశ వెరైటీగా బాగుంది, అలా పైన కొబ్బరి టాపింగ్లా వేసుకొని చేయటము. అండ్ ఈ కొబ్బరి క్యారెట్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే దాంట్లో ఆ మసాలా పౌడర్ అంతా వేశారు కదా. సో దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. అన్నీ కూడా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగున్నాయి, బాగా తెలుస్తున్నాయి. మరి చెప్పేనా? సో కంపారిటివ్లీ అంటే రెండు బాగున్నాయండి. రెండిటి మీద కూడా కొంచెం ఎక్కువ టేస్టీగా సడన్గా అలా స్ట్రైక్ అవుతుంది ఏంటంటే కర్రీ చాలా టేస్టీగా ఉంది. దోశ ఏమైందంటే మీరు యాక్చువల్గా ఆ కొబ్బరి కూడా పిండిలో వేసి కలిపేస్తే బాగుండేదేమో. ఇప్పుడు అలా తింటుంటే ఏముందంటే నాకు ఉట్టి కొబ్బరిలో మనం పంచదార కలుపుకొని తింటాం కదా, అలాగే ఉంది తప్పితే టేస్ట్ అంత ఏమీ తెలియట్లేదు. అంటే ఆ దోశల పిండి సపరేట్గా. సో కాబట్టి రెండు బాగున్నాయి ఐడియా అయితే, కానీ కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపించింది నాకు. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా. అనిత గారు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, కాంపిటీషన్ కదా, తప్పదు అనమాట. మనస గారు మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. క్లాప్స్. అనిత గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి సారీ గిఫ్ట్ అండి. క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా చక్కగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి
ఈజీగా చేసుకుని ఊరించే వంటను చేసి చూపించారు అండ్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనా? చాలా థ్యాంక్స్ అంటే మా ఇంటికి వచ్చి ఇలా వంట చేసి మాకు కూడా హ్యాపీగా ఉంది. మీరు వంట చేసి మేము తిన్నందుక థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా వెంటనే మీరు కూడా SMS చేసి ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా హైదరాబాద్ లో ఇవాళ మన ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. షీకాయ పొడిలో పెరుగు కలిపి తలస్నానం చేస్తే మీ జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన మష్రూమ్ ఫ్రైడ్ రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ మంచిది, అందులో టాక్సిన్స్ ఉంటాయని కూడా మనం ఎస్టాబ్లిష్ చేశాము. ప్రెగ్నెంట్ లేడీస్ గురించి ఇప్పుడు నేను కొన్ని అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి అంటే, ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా బేబీకి కూడా అదే చేరుతుంది. కానీ మనం తీసుకునే డ్రగ్స్ ఇది ఏదైనా మందులు కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఆహారంలో ఉన్న టాక్సిన్స్ కూడా వాళ్ళకి చేరుతాయి, వాళ్ళ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాల్సిన ఒక టైము ప్రెగ్నెన్సీ. ఎందుకంటే మనకే కాకుండా మన మీద డిపెండ్ అయిన బేబీకి కూడా, ఫీటస్కి కూడా మనం న్యూట్రిషన్ అందించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎటువంటి కెమికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రెష్గా తాజాగా ఇలా మష్రూమ్తో చేసుకోవచ్చు. కానీ నేను చెప్పినట్టుగా ఫామ్ కల్చర్డ్ మష్రూమ్స్తో చూసిన రైస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటే ప్రెగ్నెన్సీ ఆ బేబీకి గల న్యూట్రిషన్ గురించి ఊరించే వంటల్లో చూసిన కోకోనట్ క్యారెట్ కర్రీ. ఇప్పుడు ఇందులో కూడా చూడండి, క్యారెట్కి మనకు ప్రత్యేకమైన స్మెల్స్ ఉండవు. ఇప్పుడు క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ వాటికి ఘాటుగా వాలటైల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి ఘాట్ ఎక్కువగా ఉండి మనకు ఈ సెన్సేషన్ ఉంటుంది. సో అది కూడా మనం డిసైడ్ అయిపోవాలి. అండ్ ఇలా ఫ్రెష్గా వండినవి తీసుకుంటేనే వాళ్ళకి చాలా మంచిది. అగైన్ క్యారెట్ లాంటివి విటమిన్ A రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో పల్లీలు కూడా ఉన్నాయి, ప్రోటీన్ కూడా వాళ్ళకి ఎక్కువ కావాలి. సో ఇవన్నీ ఒక బ్యాలెన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. నేను చెప్తాను కదా, ఒక్క డిష్లోనే మనం బ్యాలెన్స్ అచీవ్ చేయొచ్చండి, పెద్దగా ప్రయత్నాలు అవసరం లేదు అంటే. ఈ కొబ్బరి దోశ కూడా ఒక ఎగ్జాంపుల్. ఎందుకండి, పెసరపప్పు రైస్ మనకు ఆ కాంబినేషన్ వచ్చేసింది. ప్రోటీను, మాంసకృతులు, పిండి పదార్థాలు, కొబ్బరి వల్ల వచ్చే ఫ్యాట్ కూడా అందులో చేరడం మూలాన దాంతోపాటు మనం ఏ టొమాటో చట్నీనో ఎలాగో తీసుకుంటే వెజిటబుల్ కూడా చేరిపోతుంది. సింపుల్. ఇది మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం మాట్లాడుకున్న థీమ్ ప్రెగ్నెన్సీ గురించి కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. 3 రెసిపీస్ కూడా నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీలోనే కాదండి, ఒక్కొక్కసారి జ్వరం ఉంటే కూడా మనకు ఆ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేసుకుంటే బాగుంటుంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్, క్యారెట్ కోకోనట్ క్యారెట్ కర్రీ అండ్ కొబ్బరి దోశ 3 కూడా చాలా బాగున్నాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వరి చిట్కా. వేరుశనగ పప్పు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే వీటిని నిల్వ చేసే ముందుగా నూనె లేకుండా వేయించి ఆ తర్వాత సీసాలో కానీ డబ్బాలో కానీ నిల్వ చేస్తే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండ్ హెల్దీ ఆలు చనా చాట్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాల సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ MTR మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.